యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేద స్తోత్రబలి తండ్రి దేవానికినయ్యా ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవానికినయ్యా తండ్రి దేవానికినయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. పాట పాడుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైన యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభువా తండ్రి మాకు తండ్రి నీ యొక్క శక్తినిచ్చి నీ బలాన్నిచ్చి నీ ఆయుష్నిచ్చి నడిపించిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ ఆదివారం సమయంలో ప్రభు చిన్న మందిగా కూడినైనా నిన్ను చిచ్చుచుండగా ఆరాధిస్తుండగా మహింపరుస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మా మధ్య నిండగా నడిపించున్నాను ప్రభు నీకే వందనాలు. మరి ఈ యొక్క తండ్రి ఈ యొక్క శక్తిని ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ సంచారం చేయమని అడుగుతున్నాను ప్రభు. యేసయ్యా తండ్రి నీకే స్తోత్రము నాయన. గొప్ప దేవుడు నీకే వందనాలు ప్రభు. నీకే స్తుతి స్తోత్రం ఆచరించుకుంటున్నాను. ఇప్పుడు వరకు ప్రభు పాటల ద్వారా తండ్రి మీరు మహిమంతా ప్రభావం పొందాలని నమ్ముచున్నాం ప్రభు. నీకే వందనాలు. నీకే స్తుతి స్తోత్రం. వాతావరణం మీ కార్యంలో ఉంచుకున్నారు ప్రభు. నీకే స్తుతి స్తోత్రాలు ప్రభు. యేసయ్యా కాటను మీ కార్యంలో ఉంచుకోండి నాయన. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆయుధంలో ఉంచుకోండి ప్రభు. వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీ ఒట్టు హృదయాలతో కాకుండా ప్రభా తండ్రి నీ వాక్యమును ప్రభా నీ ఆలోచనలను నాయనా నీ ఉద్దేశములు వెంట పెట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఆలోచించి అంతవరకు మీరే నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు వేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన రెండవ ఆదివారాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకొచ్చినాను. మరి దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 460వ పేజీ. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 460వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకుందాం. 460వ పేజీ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకుందాం. ఆకాశములో దేవుడి మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రతిపరుచుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలను భూమి అంతటా వ్యాపించి ఉన్నవి. లోకానికి దిగంతం వరకు వాటి ప్రకటన బయలువెళ్తున్నది. వాటిలో ఆయన సూర్యునికి పునాదులు వేశాను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారునివలే ఉన్నాడు. శూరుడు పరిగెత్తి నివసించినట్లు తన పరమందు పరిగెత్తి నివసించుచున్నాడు. అతడు ఆకాశం నుండి దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతనికి వేడిమి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నెమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరుచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చున్నది. యెహోవా యందైన భయము పవిత్రమైనది,
అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటే విస్తారమైనవి, భూమి మేలిమి బంగారం కంటే కోరదగినది, తేనె కంటే దుంటె హారల కంటే మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లను కొనుగొని వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీసుకున్నాను. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆత్మము, వాటిని నన్ను ఏడనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితులను. అందరూ కలిసి చదువుదామండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ జ్ఞానము ఈ దృష్టికి అంగీకారములను గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. అడుగురాని ప్రభా, అయోగ్యరాని ప్రభా, తండ్రి ఏసియా జ్ఞానం లేని దాని ప్రభా, తెలియదక్కువ ప్రభా, ఈ స్థానంలో నిలబెట్టుకున్న ప్రభా, తండ్రి లేదు ప్రభా, నీ వాక్యం చెప్పడానికి నన్ను ఉపయోగించుకున్న ఉదాహరణ బట్టి ప్రభా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ జ్ఞానం నాకు దయచేయండి ప్రభా, నీ తెలుగు నాకు దయచేయమని అడుగుతున్నాను. నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా తండ్రి. నా బొట్టుకున్న తండ్రి, నా ఆలోచనలు తలపురి ప్రభా, నా యొక్క తండ్రి నాలుగు ప్రభు యాదిలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. మీరే మాట్లాడండి ప్రభా, మాకు ఏ వాక్యం ఎవరైనా ఏ ఒక్క హెచ్చరికలు ఎవరైనా మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన మన యొక్క దినాన్ని బట్టి దేవుడు వందనా చెల్లించుకుంటున్నాను. మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలో మాట్లాడుకుందాం. మరి ఆది కాండము కీర్తనలో 19వ అధ్యాయం. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రతిపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి పనులలో భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. భూమి ఎంత వరకు వాటి పట్టణంలో బయలు వెళ్ళుచున్నది. వాటిలో ఉన్న సూర్యునికి గుడాలను వేసను. ఒక అంటున్నాడు దావీదు మహారాజు దేవుడు చేసిన సృష్టిని వర్ణిస్తా ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టి దేవుడిని ఎలా కనపరుస్తున్నాయి, దేవుడిని ఎలా మహిపరుస్తున్నాయి, దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాయి అన్నది ఇక్కడ బయలుపరచడం 19వ అధ్యాయంలో ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన వాక్యాంశంలో ఆయన అంటున్నాడు, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురణ చేయుచున్నది. ఆకాశంలో చూస్తే మనం అనుకుంటే దేవుడు సృష్టి, ఆకాశంలో ఎంతలా సృష్టించాడో, దేవుడు ఎలా సృష్టించాడో చూడండి, ఈ భూమిని ఎలా సృష్టించాడో చూడండి, ఈ యొక్క భూమి మీద సమస్తమైన వారి వస్తువులను ఏ విధంగా సృష్టించాడో చూడండి అని మనం దేవుడంతా కూడా దేవుడి యొక్క మరి సృష్టి అని చెప్పేసి మనము దేవుడిని పొగడవలసి ఉన్నది, దేవుడిని మరి స్తుతించవలసి ఉన్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం కానీ వాటికి మనలా మాట్లాడలేవు, మళ్ళా వాటి భాష లేదు, వాటి స్వరం మనకి వినబడదు. కానీ ఆ పగలట బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చేయించున్నది. దాని ఏ టైం ప్రకారం ఆ టైము దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ పగలు ఎప్పుడు అవ్వాలో ఆ పగలు అయిపోతుంది. ఆ పగలు అయిపోయినట్టే రాత్రి తన పని చేసుకుంటుంది. అలాగే మరి అంతరిక్షంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములు వాటి పని దేవుడిచ్చిన ఆజ్ఞ చెప్పుని నడుస్తున్నాయని చెప్పేసి అట్లా దీని అన్నిటి కూడా దేవుణ్ణి బట్టి మా దేవుణ్ణి మనము స్తుతించాల్సిన ఉన్నదట. అతను అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్ల కుమారుని వలె ఉన్నాడు. చూడ పరిగెత్తి నివసించేటట్లు తన 10 మంది పరిగెత్తి నివసించుతున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు మొదలుదేరి
ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడట. చూడండి, అతను వేరే దిక్కు మొదలైంది. మరి సూర్యుడంట ఈ దిక్కును మొదలెట్టి ఆ దిక్కుకి వెళ్తున్నాడు, చంద్రుడట ఈ దిక్కును మొదలుపెట్టి ఆ దిక్కును వెళ్తున్నాడు. దానికి మొదలైంది ఏది లేదు, మనకు దాయాల్సింది ఏది లేదు అంటాడు. అదే చూడండి ఒక్కసారి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం ఎందుకనగా నా మాటను మీరు అంగీకరించిన ఎడలా చూడండి ఎలాగా జనలేదు. ఎప్పుడట ఆయన మాటని అంగీకరించినప్పుడు దేవుడు. మరి ఇక్కడ ఇవన్నీ దేవుడు చేసిన సృష్టిని మనం గమనించినప్పుడు, దేవుడు చేసిన ఆజ్ఞల్ని, దేవుడు ఇచ్చిన కట్టడలను, మరి సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా మనం అనుసరిస్తున్నప్పుడు అప్పుడు దానిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన మాటని మనం అంగీకరించవలసి ఉన్నాయి, ఆయన ఆజ్ఞని మనం అంగీకరించవాలని ఉన్నాం, ఆయన యొక్క సత్యాన్ని మనం లోపడాల్సిన వారి మీద ఉన్నామని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఆకాశం అతను ఆ దిక్కు నుండి బయలుదేరి ఈ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతను వేరే దిక్కు మరుగైనది ఏదియో లేదు అని అంటున్నాడు. చూడండి, అదే కాదు కానీ యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లు చేయదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అందులోనూ ఏ కళ్ళ కపటం లేదు, ఏ అసూయ మాత్రం లేదు, అందులో మనం ఎవరికో ఉద్దేశించి రాయలేదు, ఎవరిని ఆలోచించుకొని రాయలేదు. కానీ దేవుడు చేసిన ధర్మశాస్త్రం ఎటువంటిదనా యథార్థమైనది, అది ఎలా ఉంటుందట? ప్రాణమును తెప్పరిల్లు చేయను. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ధర్మశాస్త్రము అలా ఉంటుందని చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అది యథార్థమైనదట, అది ప్రాణాన్ని తెప్పరిల్లు చేస్తుంది. యెహోవా శాస్త్రము నమ్మదగినది అంటారు. చూడండి అక్కడ. ఇక్కడ మరి మనం చూసుకుంటే 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు. చూడండి, మనం ఎలా ఉండాలట? మంచి పోరాడట. యుద్ధములకు పోయినప్పుడు ఎలాగైతే అన్ని ధరించుకొని మనం ఎలాగైతే వెళ్తామో ఆ విధంగా ఇక్కడ ఎలాగ వెళ్ళాలట? యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము ధరించుకొని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఇచ్చిన కట్టడలు అనుసరిస్తూ మనమట బయలుదేరి వెళ్ళాలట. చూడండి, కాబట్టి అంటున్నాడు అది ఎలా ఉంటుంది? అది ప్రాణములని తెప్పరిల్లు చేస్తుంది. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది అంటారట. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆయన ఉపదేశాలు వింటే మన హృదయమట సంతోషము పడుతుంది అని చెప్పేసి చెప్తాడు. అదే కాదు కానీ యెహోవా ఏర్పరచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చింది. చూడండి ఎంత చక్కగా మనకి మన యొక్క శరీరానికి కావాల్సిన జీవాహారాన్ని మరి ఆ ధర్మశాస్త్రం మనకు అనుగ్రహిస్తుందట, మనకి జ్ఞానం ఇస్తుందట, మన ప్రాణాన్ని తప్పని చేస్తుందట, మనకు శక్తిని ఇస్తుందట. అది మనకు నమ్మవచ్చు. మరి ఎవరో అన్యాయం చేస్తారు, ఎవరైనా మాకు మోసం చేస్తారేమో, దీనివల్ల మనకు నష్టం కలుగుతుందేమో మనం ఆలోచించాల్సిన పని లేదు. అలాగే అదట నిర్మలమైనదట, అది కన్నులకు వెలుగిచ్చేది. యెహోవా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కట్టెను, విస్తారమైన వేలుగు బంగారు కట్టెను, కోరదగినవి. తేలి కంటేను, జుట్టు తేలి దారుల కంటేను మధురైనదట. ఆ వాక్యము ఆ యొక్క ధర్మశాస్త్రం చదువుతుంటే జుట్టు తేలి దారులాగట మరి ఎంతో మధురంగా ఉంటుందని చెప్పేసి అంటాడు. అదే కారణమే దాని వలన ఆ ధర్మశాస్త్రము చదవడం వల్ల, ఆ ధర్మశాస్త్రం అంగీకరించడం వల్ల, ఆ కట్టడలలో పాటించడం వల్ల, ఆజ్ఞలు పాటించడం వల్ల మనకేమవుతుందట? వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగు. చూడండి, వాటి కైగొనడం లాభం వస్తుందట. హెచ్చరికలు మనకు వస్తాయి, మనం ఎలా చెయ్యాలి అనేది మనకు హెచ్చరికలు మనకు వస్తాయట. తన పొరపాట్లు కనుగొనేవాడు ఎవరు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి తనను నిర్దోషంగా తీర్చుము. ద్రవ్యమాన పాపంలో పడకుండా సేవకుని ఆపము, వాటిని నన్ను ఏడనీయకము. అప్పుడు నేను యథార్థవంతుని అధిక ద్రోహం చేయకుండా నిందారాయి విన్నవుదును.
యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడ, నా నోటి మాటలను నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అనడం. చూడండి, దురాభిమాన పాపలు పడకుండా నీ సేవకుని ఆపని అన్ని చెప్తున్నాడు. దేవుడిని సూచించాడు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పాడు, అన్ని చెప్పి రాష్ట్రం ఏమంటున్నాడు, నీ సేవకుడు నిందారహితంగా ఉండడానికి, ఏంటి కూడా పాపాన్ని ఏలకుండా చేయడానికి నన్ను కాపాడు ప్రభా, నీ సేవకుడిని కాపాడు ప్రభా అని చెప్పేసి నీ యొక్క తల్లిని, నీ యొక్క మాటలు నేను నా ఉదయ జ్ఞానానికి అవి నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు నన్ను మనసమని చెప్పేసి దేవుడి సన్నిధిలో దావీదు మహారాజు మొరపెట్టుకుంటున్నాడు. మరి అది చూడండి ఎంత చక్కగా, ఎంత ఒబేడియంట్గా దేవుని సూచిస్తూ, దేవుడు చేసిన కార్యాలు సూచిస్తూ, ఆయనకు ఆ కార్యాలు తెలియపరుస్తూ ఆయన లాస్ట్లో అంటున్నాడు, నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంచండి, నాకు అంగీకారం ఉంది, నాకు అది నేను దానివల్ల నేను లాభం పొందడానికి, దానివల్ల నేను సంతోషించడానికి, దానివల్ల నేను ఆనందించడానికి నాకు దయచేయమని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో లేచి నిలబడి మన ఆరాధిద్దామని చూపిద్దాం. ఆయనే మనకి ఆధారము, ఆయనే మనకి ఘనత, ఆయనకే మనం చుట్టూ చెల్లించాల్సిన వారమే ఉన్నాము. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, పరిశుద్ధ ప్రభునికే పరిశుద్ధ ప్రభునికే నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే. అమూల్యమైన నీరాటముతో విడుదలనిచ్చితివి, రాజులవలె యాజకునివలె నీకై పిలిచితివి. అమూల్యమైన నీరాటముతో విడుదలనిచ్చితివి, రాజులవలె యాజకునివలె నీకై పిలిచితివి. ఆరాధన 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 నా యేసునికే, నా ప్రియుడు ప్రభునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు ప్రభునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. తోడేయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, తోడేయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధన ఆరాధన
నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే. ఏవేళ ఉన్నట్టి రారాజున్నట్టి మా గొప్ప రాజువు, నీ నామం వచ్చును, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తం నెరవేరును. ఏవేళ ఉన్నట్టి రారాజున్నట్టి మా గొప్ప రాజువు, నీ నామం వచ్చును, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తం నెరవేరును. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభు నీకే. యేసయ్యా నీకే వందనాలు. మాకున్న స్థితులన్నీ మీరే ప్రభు. మేము తండ్రి ఏమి చేయించుకోగలం ప్రభు. యేసయ్యా తండ్రి నీకే స్తోత్రం ప్రభు. మా గురించి ప్రభావితులు మనవసండి ప్రభు. నీ రక్షణ మాకు దయచేస్తాడు ప్రభు. నీ యొక్క తండ్రి విమోచన మాకు దయచేస్తాడు ప్రభు. ఏ తరపున కాచి కాపాడుతున్న దేవుడు ప్రభ, మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు ప్రభ, మమ్మల్ని బలపడుతున్న దేవుడు ప్రభ, మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు ప్రభ, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు ప్రభ, మమ్మల్ని విమోచిస్తున్న దేవుడు ప్రభ. నీకే వందనాలు, నీకే స్తోత్రాలయ్యా. అవును ప్రభ, ఏ నుంచి చెల్లించుకోగలమైనా ఆకాశంలో భూమి సమర్థంలో చూడు చంద్ర నక్షత్రాలు మిమ్మల్ని చూచుతుండగా ప్రభావ మేమైతే నోరు మూసుకున్నాం ప్రభ. ఏసియా మా పాపం పరిశుద్ధ రక్తంలో క్షమించండి. ప్రతి దేవో ప్రతి క్షణము ప్రభు మేము పాపం చేస్తున్నాం అయినా సహాయం చేసి ప్రభు వాటికి మాకు దూరంగా వచ్చాయన. ఏసియా నీ సన్నిధిలో తండ్రి ఎక్కువ గడపడానికి మీతో అనుసంధానం చేసుకుని నివసించినట్లయినా సహాయం చేసి నడిపించబడి వచ్చినాను. అప్పుడు నేను నాకు చెప్పుతాను, నీ దిల్దాసుని గురించి మీ చేత బలపరచుకోండి ప్రభు. ఏసియా తండ్రి మాకు ఏ ఒక్క ఆజ్ఞ ఎవరైనారో, ఏ ఉద్దేశం ఎవరైనారో, ఏ ఆజ్ఞ తన ద్వారా మమ్మల్ని హెచ్చరించలేసినారో తండ్రి మీరే సహాయం చేసి మాట్లాడమని ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ సంచారం చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రార్థన అవసరంలో వేసి పిలుచుకోవడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనందరూ కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిద్దాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు తండ్రి ఆరాధనలు అలాగే వాక్యం ద్వారా పాటల ద్వారా గణపరిచినందుకు మాకు ఇచ్చిన సమయం బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంటే ఇప్పుడు కూడా వాక్యం మాట్లాడుతుండగా మీరే తండ్రి నాతోని మా అందరితోని మాట్లాడి మాకు కావలసిన జ్ఞానము జీవాహారము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధమైన అడ్డంకాలు లేకుండా వాతావరణం కరెంట్ నలభై ఆధీనంలో ఉంచుకొని ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే బలపరిచి సంతోషం సమాధానంతో నూతన జ్ఞానము నూతన శక్తితో మేము ఇంటికి వెళ్ళడం మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి. 2 Kings chapter 2 and verse 1. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు సో అక్కడ ఏ టైం వచ్చిందండి? ఏలియా అహరోను అయ్యే సమయం వచ్చింది. ఆ విషయం దేవునికి తెలుసు, ఆ విషయానికి ఏలియా కూడా తెలుసు. సమయం వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏలియాతో పాటు ఎవరు ఉన్నారు? ఎలీషా. ఇద్దరు కలిసి ఒక ప్రాంతానికి వచ్చారు. అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించారు? గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించారు. ఎవరితో? ఏలియాతో. ఆ విషయం ఎలీషాకు చెప్పారు. అప్పుడు ఎలీషా ఏమంటున్నారు? ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వెలువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేసిరి. సో ఏలియా ఏమో ఎలీషాను ఆగిపోమని చెప్పారు. నువ్వు పలానా ప్రాంతంలో ఆగిపో, నేను బేతేలుకి వెళ్తాను, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి వెళ్తానంటే ఎలీషా ఏమంటున్నారు? లేదు, నేను నీతో పాటే వస్తాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పడం జరిగింది. సో ఎలీషా ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. ఆయన ఏం చేస్తే అదే చేద్దాం అనుకుంటున్నారు. ఇద్దరు మంచి విశ్వాసంతో ఆయన శిష్యుడిగా ముందుకి వెళ్తున్నాడు ఎలీషా ఏలియాతో పాటు. సో అప్పుడు ఏలియా ఏమంటున్నారు? సరే వచ్చి నాతో పాటు అని చెప్పడం జరిగింది. బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి నేను యెహోవాని ఎద్దు నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవని నీ ఎరుగువా అని ఎలీషా అడుగు అతడు నేను ఎరుగును మీరు ఓడుతున్నాడన్నా. నాకు తెలుసు కానీ మీరు కాముకు నుండి నేను ఏలి ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తానని చెప్తున్నాడు ఎలీషా. అయిపోయింది. తర్వాత నీ అతడిని నీ గురువును పరమునకు తీసుకొని పోవని నేను ఎరుగుదువా అని ఎలీషాను అడుగుతా అతడు నేను ఎరుగుదను మీరు ఊరుకున్నాను. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకపోవని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను ఎరుగుదనని కనుక వాళ్ళిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసేది. సో బేతేలు నుంచి ఎక్కడికి వచ్చారు? మధ్యలో ఏలియా మళ్ళీ చెప్తున్నారు నువ్వు అక్కడే ఉండిపో, నువ్వు రావద్దు నాతో పాటు అని చెప్పినప్పుడు అయినా సరే ఎలీషా ఏమంటున్నారు? లేదు లేదు, నువ్వు అక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నువ్వు ఏం చేస్తే అదే చేస్తాను, నువ్వెంత విశ్వాసం కలుగున్నావు అదే విశ్వాసం నాకు కావాలి, దేవుడు కావాలి నాకు అని చెప్పేసి ఏలియా అంటే ఎలీషా ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ వెళ్తున్నారు. సో ఎరికోకు వచ్చారు. అక్కడ కూడా సేమ్ మళ్ళీ కొంతమంది అదే అన్నారు. ఏంటి? చదవండి. శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి నేను యెహోవాని యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవడం ఎరుగువా అని ఎలీషాను అడుగుగా అతడు
నేను ఎరుగుదలో మీరు ఊరుకున్నాను. ఉమ్, అంటే ఏరియా ఉమ్, యెహోవా నన్ను యాతానికి పోమని చదివించున్నాడు కనుక ఆ. మీరు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా మళ్ళీ మూడోసారి ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాను. రావద్దాను. ఫస్ట్ బేతల్కి వెళ్ళినప్పుడు రావద్దని చెప్పాడు, అయినా సరే వస్తానని చెప్పారు ఎలీషా. రెండోసారి ఎరిగోకి వెళ్ళినప్పుడు కూడా రావద్దన్నారు, అయినా సరే వస్తానని చెప్పారు ఎలీషా. మూడోసారి యోర్దాను దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండిపోమని చెప్తున్నారు ఎలీషాకి. కానీ ఎలీషా ఏమంటున్నారు, లేదు నేను మళ్ళీ నీతోనే వస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. చదవండి. అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ఉమ్, నేను నిజమైన చెప్పిన కనుక ఆ, వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళి ఆ, ప్రవక్తల శిష్యులు 50 మంది దూరంగా నిలిచి ఆ. చూచుచుండగా యోర్దాను దగ్గరికి వచ్చారు మూడోసారి. ఎలీషా మాత్రం ఏలియాతోనే ఉన్నారు, అసలు విడిచిపెట్టలేదు. ఏలియా చేస్తున్న సువార్త కానీ, ఏలియా చూపిస్తున్న విశ్వాసం కానీ, ఏలియా చేస్తున్న పనులన్నీ కూడా ఎలీషాకి బాగా నచ్చాయి. దేవునితో కలిసి ఉందామని అనుకున్నాడు ఎలీషా. ఏలియాలాగే జీవిద్దాం, దేవుని ప్రవర్తగా, శక్తిగా, విశ్వాసంతోనే ఏలియా అనుకున్నప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచి యోర్దాను నది దగ్గర నిలిచి అతడు ఏలియా ఆ, తన దుప్పటి తీసుకొని మంట పెట్టి ఆ, నీటి మీద కొట్టగా తన అది దుప్పటి యువకులకు తీసుకొని- ఆటలకు విడిపోయాడు కనుక స్లోగా చదవ, స్లోగా చదువు. ప్రవక్త శిష్యులు 50 మంది ఆ, దూరంగా నిలిచి దూరం నిలిచి చూచుచుండగా ఆ, వారిద్దరూ వాళ్ళిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. యోర్దాను అయితే నిలిచి అంతటి ఏలియా అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని దుప్పటి తీసుకొని మడత పెట్టి మడత పెట్టి నీటి మీద కొట్టగా నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను. సో నీళ్లు ఏమైందంట? 2 పాయలు అయ్యాయి. మన నీళ్లు 2 పాయలు అవడం అక్కడ చూస్తాం, మోసే టైంలో చూస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఆయన దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టగా ఏలియా ఏమైంది? 2 పాయలు అయ్యాయి. కనుక వారిద్దరూ సో 50 మంది ప్రవక్తలు నీటి అవతల నించున్నారు. ఏలియా ఎలీషా ముందుకు వెళ్తుంటే ఏలియామో ఆ దుప్పటితో కొట్టినప్పుడు 2 పాయలు అయిన తర్వాత ఏలియా ఎలీషా ముందుకు నడిచి వెళ్తున్నారు. వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి పొడి మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి ఎలీషాను చూసి, నేను నీ వద్ద నుండి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతున్నారు ఎలీషాని? నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు. ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఎలీషాకి. నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా నువ్వు ఏం అడిగితే అది నేను ఇస్తాను. సో నీకేం కావాలో అడగని అడుగుతున్నారు ఎలీషా. ఎందుకంటే ఏలియాకి తెలుసు ఆయన ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, దేవుడు తీసుకెళ్ళిపోతారని తెలుసు ఏలియాకి. ఎలీషాని అడుగుతున్నారు, పక్కన నిల్చోబెట్టుకొని ఏం అడుగుతున్నారు? ఎలీషా నీకేం కావాలో నువ్వు కోరుకో, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని అక్కడ చెప్తున్నారు ఎలీషాతో. ఇదే ప్రశ్న అప్పుడు సొలొమోను కూడా దేవుడు వేశారు, నీకేం కావాలో నువ్వు అడుగు అని అన్నాడు. నీకు ఏది కావాలంటే అడుగు నేను ఇస్తానని చెప్పినప్పుడు సొలొమోను ఏం చేసుకున్నాడు? దేవుని జ్ఞానమును కోరుకున్నాడు సొలొమోను. అక్కడ కావాలంటే నీకేం కావాలో కోరుకోమని చెప్పినప్పుడు ఏదైనా అడగవచ్చు. నాకు ఆస్తి కావాలని అడగవచ్చు, లేదంటే నేను ఎప్పుడు చావకుండా బతుకుండేలా చేయమని అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. కానీ ఏం కోరుకున్నాడు సొలొమోను? అక్కడ జ్ఞానమును, దేవుని జ్ఞానమును కోరుకున్నాడు సొలొమోను. ఇక్కడ కూడా ఏలియా ఏమంటున్నాడు? ఆఫర్ ఇస్తున్నాడు ఎలీషాకి. ఎంతకాలం ఎలీషా ఏం చేస్తాడు? ఏలియాని వెంబడించాడు. ఏలియాతో పాటే ఉన్నారు ఎలీషా. ఆయన చేసే మంచి పనులన్నీ చేశారు. దేవుని జ్ఞానం పొందుకున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు, దేవుని విశ్వాసం పొందుకున్నారు ఎలీషా. సో చివరి క్షణం వచ్చింది, ఇంత నన్ను వెంబడిస్తున్నావా, ఇంక నేను నీతో ఉండని, కాబట్టి నీకేం కావాలో కోరుకో, నీకు ఏది కావాలో చెప్పిస్తానని చెప్తాను. సో అప్పుడు అనుకోవచ్చు ఎలీషా, ఏంటి నాకు ఏదైనా ఇచ్చేస్తారు. కానీ ఏమంటారు ఇక్కడ ఎలీషా? చదవండి. నీకు కలిగిన ఆత్మలో చూడండి, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు 2 పాళ్ళు ఆ, నా మీదకి వచ్చినట్టు దయచేయండి. అంటే అర్థం ఏంటి? 2 అంతుల 2 టైమ్స్. నువ్వు కలిగిన ఆత్మలో నాకు 2 అంతుల ఆత్మ కలిగించు, అంటే 2 డబల్ ఆత్మ నాకు, ఆ శక్తిని నాకు కలిగించు అని అడుగుతున్నాడు ఎలీషా. అంటే ఏం కోరుతున్నాడు అక్కడ ఎలీషా? ఏం కోరుకుంటున్నాడు? ఏలియా చేసిన పనుల కంటే ఇంకా దేవుని కొరకు ఇంకా బలంగా చేయాలని కోరుకుంటున్నాడు. దానికి ఏం సాయం కోరుకుంటున్నాడు?
నీ ఆత్మని నాకు రెండంతలు నాకు దయచేయమని అడుగుతున్నాను. సో ఆయన ఎలీషా ఒక ఆశ ఏంటి, ఎలీషా ఒక కోరిక ఏంటి? దేవుని పని చేయడానికి. ఏ పని చేయడానికి? రెండంతలు. అంటే ఎలీషా అంటే ఏలియా చేసిన పని కంటే ఇంకా ఎక్కువగా చేయాలని దేవుని కొరకు అక్కడ ఆశపడినట్టు మనకి తెలుస్తుంది. సో అక్కడ దేవుని ఆత్మకు ఉండే ఇంపార్టెన్స్ అక్కడ మనకి తెలుస్తుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఏం చేయగలము అని ఎలీషాకు తెలుసు. ఏం చేశారో ఏలియా చేసిన పనులన్నీ చూశారు. సో దేవుని ఆత్మ కావాలి అని కోరుకున్నాడు ఎలీషా. ఆ తర్వాత అందుకు అతడు నీవు అడిగినది చాలా కష్టం, చాలా ఇంపార్టెంట్, చాలా కష్టంగా ఉన్నది, కానీ అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల సో నేను నీకు కనిపిస్తే అప్పుడు నీకు అన్ని కూడా జరుగుతుంది. దేవుని ఆత్మని పొందుకోవాలంటే మన కంప్లీట్ దృష్టి ఆయన పైన ఉండాలి. ఆయన మనకి కనిపించాలి ప్రతి విషయంలో. అందరికీ కనిపించదు అక్కడ. సో నీకు కానీ కనిపిస్తే దేవుని ఆత్మ వస్తుందని అక్కడ ఏలియా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అది కాకపోవని చెప్పాను. ఒకవేళ కనిపించకపోతే నీకు ఆత్మ రాదు అని చెప్పారు. వాడు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా అగ్ని గొడుగులను కనబడి ఇద్దరిని వేరు చేసాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను. ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయాను. సో అది వెళ్ళడం ఎలీషా చూసారా లేదా? చూసారు. చూసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పటికీ కనిపించలేదు. చూస్తే ఏమొస్తుందని చెప్పారు? ఎలియా ఆత్మ. సో ఇప్పుడు ఎలీషా ఏం పొందుకున్నారు? దేవుని ఆత్మని పొందుకున్నారు. సో దేవుని కార్యం చేయాలంటే, దేవుని కొరకు జీవించాలంటే, దేవుని కొరకు ముందు నడవాలంటే, ఇంకా రెండంతులు అద్భుత కార్యాలు చేయాలంటే ఏం కావాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. దేవుని ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అన్ని ఉన్నా సరే మనకు కావాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ చాలా అవసరం మనకి. మనం బైబిల్ చదివినా, మనం ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంగా ఉన్నా, దేవుని ఆత్మ లేకపోతే మనం ఏ కార్యం కూడా చేయలేము. దేవుని బిడ్డగా మనం జీవించలేము. ఇప్పుడు తెలుసుకోవాల్సింది దేవుని ఆత్మ అంటే ఏంటి? దేవుని ఆత్మ అంటే ఏంటో ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని డెప్త్లో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, చూద్దాం. సో దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు మీ ఆదరణకర్తగా పంపిస్తానని చెప్పారు. పరిశుద్ధాత్మ దేని కొరకు? నడిపించడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, విశ్వాసంతో జీవించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు మన దగ్గర లేరు. అంటే పరలోక తండ్రి మన దగ్గర లేరు, యేసుక్రీస్తు లేరు. ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మ మనకు ఎవరు? అన్ని విషయాలు నడిపించేవారు. ఆయన మనకు కనిపించడు. పరిశుద్ధాత్మ అది విగ్రహం కాదు, అది ఫోటో కాదు, కానీ మనకు కనిపించదు. ఆ పరిశుద్ధాత్మనే మనం నమ్మాలి. ఆ పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఆ టైంలో కూడా అక్కడ ఎలీషా కోరుకునేది ఆత్మనే. నాకు మనిషి కావాలి, తోడుగా ఇవ్వు, నాకు నడవడానికి, నాకు నీ యొక్క మార్గంలో నడిపించడానికి, అద్భుత కార్యాలు చేయడానికి నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇవ్వు, నాకు ఒక అద్భుతమైన పుస్తకం ఇవ్వు. అది నేను ఏది జరుగుతుంది అవన్నీ కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. అంటే యేసుక్రీస్తు రాకముందే ఆత్మకు విలువ తెలుసు. పరిశుద్ధాత్మ లేకుండా ఏది జరగదనే విషయం కూడా తెలుసు. మనం పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ మాట్లాడతాం? ఎక్కువ న్యూ టెస్ట్మెంట్లో మాట్లాడతాం. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పంపిస్తానని చెప్పారు, ఆదరణకర్తగా పంపిస్తానని చెప్పారు. ఆదరణకర్త మనల్ని అన్ని విషయాల్లో, విశ్వాసంలో దేవుని కార్యాలు చేసి మనతో నడిపిస్తారు. ఇంకా దేవుని కంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా యేసుక్రీస్తు చెప్పారు. ఎవరైతే ఆత్మని పొందుకుంటారో.
కానీ ఈ ఆత్మే మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఎలీషా టైంలోనే మనకి కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఎలీషా కోరుకున్నది ఏంటంటే దేవుని ఆత్మ. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి, పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏ కార్యము మనం చేయలేము. పరిశుద్ధాత్మ పొందుకోకుండా మనం ఏ కార్యము మనం చేయలేము. ఇందుకే పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ ఏంటి? ఒకటే ఆత్మ, ఇంకేమైనా ఆత్మలు ఉన్నాయా? తండ్రి ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఒకరే కదా. ఆత్మలో మళ్ళీ రకాలు ఉంటాయా? ఒకటే ఆత్మ. పరిశుద్ధాత్మ ఒకరేనా? పరిశుద్ధాత్మ ఒకరేనా, లేదంటే రకరకాల పరిశుద్ధాత్మలు ఉంటారు? ఉంటారండి. దురాత్మ కాదని మాట్లాడుతుంది. దురాత్మలో వదిలేయండి. దురాత్మలు చాలా రకాలు ఉంటారు, మనకి తెలుసు. కానీ నేను అడుగుతుంది పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ ఒకటేనా, ఇంకేమైనా రకరకాల దేవుని ఆత్మలు ఉన్నాయా? ఒకటే. మీరేమంటారండి? ఒకటే. అంకుల్ మీరేమంటారు? ఒకటే పరిశుద్ధాత్మ. మీరేమంటారు? ఒకటే. ప్రకటన గ్రంథం ఒకసారి తీద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. స్లోగా చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయనది. సో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభము. ఆ 7 సంఘాల గురించి ఇక్కడ ఏ రాశారో చూద్దాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో చూడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి ఎవరా ఉన్నవాడు? వర్తమానము భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారు ఎవరు? తండ్రి. తర్వాత ఆయన సింహాసనం ఎదుటున్న 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలు? ఆయన సింహాసనం మీద ఉన్న 7 ఆత్మలనియు. నమ్మకమైన సాక్షి. మూడోది ఏంటి? మృతుల్లో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. సో ఫస్ట్ మనం చూస్తుంది ఎవరు? తండ్రి. ఇప్పుడు మనం చూస్తుంది ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు. ఇందాక మనం చదివింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎన్ని పరిశుద్ధాత్మలు అంట? 7 పరిశుద్ధాత్మలు నుండి. చదవండి. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానమును మీకు కలుగును గాక అని ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నారు. ఎవరికి? 7 సంఘాలకి ఏం చెప్తున్నారు? కృప సమాధానం మీకు కలుగుతుంది. ఎవరి దగ్గర నుంచి అంటే ముగ్గురు దగ్గర నుంచి. ఎవరా ముగ్గురు? తండ్రి ఎవరు? ఉన్నవాడు. అక్కడ ఏమన్నా బైబుల్? భూత భవిష్యత్తు, వర్తమానము భూత భవిష్యత్తు కాలం. ఆ ముగ్గురు ఎవరంట? తండ్రి. ఎవరు? నేనే ఆదియు నేనే అంతము అన్న చెప్పారు తండ్రి. త్రియేక దేవుడు మనకు తెలిసింది కదా. ఆదియు అంతము నేనే. సో మొదటి వాడును ఆఖరి వాడు కూడా తండ్రే. సో వర్తమానము భూతకాలము భవిష్యత్తు కాలం అయిన తండ్రి. తర్వాత 7 ఆత్మలు, పరిశుద్ధాత్మ, తర్వాత యేసుక్రీస్తు. ఆ ముగ్గురు నుంచి మీకు మీ 7 సంఘాలకి శాంతి, కృప, సమాధానం మీకు కలుగుతుంది అని యోహాను చెప్పారు. సో తండ్రి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అయిన తండ్రి. సో తండ్రిని 3 రకాలుగా అక్కడ చూపిస్తున్నారు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఆ 3 తండ్రే. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అని కుమారుడి నుంచి. తర్వాత పరిశుద్ధాత్మని అనుకుంటా అక్కడ ఏమంటున్నారు? 7 ఆత్మలు. ఏంటి 7 ఆత్మలు? ఉన్నారు ఎప్పుడైనా 7 ఆత్మలు? పరిశుద్ధాత్మ ఒకటే అంటున్నారు కదా. మరి 7 ఆత్మలు ఎవరు? ఇవన్నీ కూడా హోలీ స్పిరిటే. ఇది హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ.
తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుడి గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు తండ్రి అయినా, సో పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అయిన తండ్రి, కుమారుడు, మరణించి తిరిగి లేచిన కుమారుడు, తర్వాత 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ ఒకటే, కానీ అక్కడ 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు కలిసి మీకు కృపా సమాధానము మీకు కలుగు చేస్తారు. ఎవరికి? ఆ 7 సంఘాలకి 7 చర్చెస్ అని అక్కడ యెహోవాతో మాట్లాడుతున్నారు. సో ఆత్మ ఇప్పుడు ఎన్ని? 7 ఆత్మలు. మరి ఒకటే ఉన్నారు. సో 7 ఆత్మలు. ఇంకెక్కడ ఉందో చూద్దాం బైబిల్లో. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. సార్దీస్ లో ఉన్న సంఘానికి ఈ విధంగా యోహాను రాస్తున్నారు. ఏమని? 7 నక్షత్రములను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు అని చెప్పు. ఇక్కడ కూడా దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు, పరిశుద్ధాత్మ ఒకటే అనుకుంటున్నాం, కానీ ఇక్కడ దేవుని యొక్క 7 ఆత్మలు అనే విషయం అక్కడ తెలుస్తుంది. చదవండి. చెప్పు సంగతులు ఏమనగా, చెప్పు సంగతులు ఏమనగా చాలు. అక్కడ ఇంకొక విషయం చాలు. సో 7 ఆత్మలు గురించి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ మెన్షన్ చేశారు. పరిశుద్ధాత్మనే 7 ఆత్మలుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇందాక కూడా చూసాం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 7 ఆత్మలు అనేది అక్కడ ఇందాక చూసాం. మళ్ళీ ఇప్పుడు ప్రకటన 3:1 కూడా 7 ఆత్మలు అని అక్కడ మళ్ళీ చూస్తున్నాం. అక్కడ మళ్ళీ చదవండి, అది 3:1. ఆ 7 ఆత్మలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. మళ్ళీ చదవండి. 7 నక్షత్రములను 7 నక్షత్రములు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. చూడండి, ఆగండి. దేవుడు 7 ఆత్మలను కలిగిన వాడు అంటే 7 ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఎవరందరూ ఉన్నాయండి? దేవుని ఎదుట 7 ఆత్మలు కలిగి ఉన్నారు. ఇంగ్లీష్ లో ద వన్ హూ హ్యాస్ ద 7 స్పిరిట్స్ అంటే ఎవరి దగ్గర ఉన్నాయి 7 ఆత్మలు? దేవుని దగ్గర ఉన్నాయి 7 ఆత్మలు ఉన్నాయి. సో 7 ఆత్మలు ఉన్నాయని మనకు తెలిసింది. హోలీ స్పిరిట్ 7 స్పిరిట్స్ అని మనకు తెలిసింది. ఆ 7 స్పిరిట్స్ ఎవరి అండర్లో ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయి. 7 ఆత్మలు కలిగిన దేవుడు అని ఉన్నది బైబిల్లో. ఆ 7 ఆత్మలు కలిగింది ఎవరు? దేవుడు. ఒకసారి మనం చూస్తే యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయం. యోహాను రాసిన గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను రాసిన గ్రంథము 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. చాలు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చదువుతుంది యోహాను, కానీ అక్కడ మాటలు చెప్తుంది ఎవరు? అక్కడ యేసుక్రీస్తు కదా. యోహాను అంటే యేసుక్రీస్తు టైం అది. యేసుక్రీస్తు ఏమంటున్నారు? తండ్రి దగ్గర నా దగ్గర ఉన్న ఆత్మని నేను మీకు పంపిస్తాను. అంటే ఆత్మ ఎవరి అండర్లో ఉంది? యేసుక్రీస్తు. సో కుమారుడు ఆధీనంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ ఆయన కింద ఉన్నట్టు. సో కుమారుడి దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మను ఏమంటున్నారు? నేను మీకు పంపిస్తానని చెప్తున్నారు. చదవండి మళ్ళీ ఒకసారి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకును నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను. చాలు అక్కడ. సో మనకు తెలుస్తుంది, ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చదివింది ఏంటి? ఆయన చేతిలో 7 ఆత్మలు ఉన్నాయని మనం చదివాం. ఇప్పుడు దానికి సాదృశ్యంగా ఇక్కడ కూడా యేసుక్రీస్తు అదే అంటున్నారు, నా అండర్లో ఉన్న నా దగ్గర ఉన్న ఆత్మని నేను మీకు పంపిస్తాను. ఎవరి ఆత్మ? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నేను మీకు పంపిస్తాను. సో తండ్రి దగ్గర నుంచి ఆత్మని పంపించేది యేసుక్రీస్తు. ఆత్మ ఆయన అండర్లో ఉన్నాయని అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్తున్నాను, నేను పంపిస్తాను, నా దగ్గర ఉన్న పరిశుద్ధాత్మని లేదంటే ఆదరణకర్తని నేను మీకు పంపిస్తానని చెప్తున్నారు. సో ప్రకటన గ్రంథంలో మనకు తెలుస్తుంది ఇది దేవుని ఆత్మ 7 ఆత్మలుగా ఇక్కడ చూపిస్తున్నాను ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు 3వ అధ్యాయం 1 నుంచి ప్రకటన కూడా అదే చెప్పారు, 7 ఆత్మలు చెప్పారు. ఆత్మ ఎవరి అండర్లో ఉన్నాయంట? యేసుక్రీస్తు అండర్లో ఉన్నాయి. సో కుమారుడు అండర్లో ఆత్మ.
మళ్ళీ ప్రకటన గ్రంథం వద్దాం బ్యాక్కి. సో పరిశుద్ధాత్మ అనేది ఒకటే అని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఆ 7 ఆత్మలు ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మళ్ళీ 4వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి ఒక నిమిషం. 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనం నుండి మెరుపులు ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి ఆ 7 దీపములు అవి దేవుని 7 ఆత్మలు. దేవుని యొక్క 7 ఆత్మలు. ఏంటి 7 ఆత్మలు? మరి పరిశుద్ధంగా ఒకటే అనుకుంటున్నాం. ఏంటి మరి దేవుని యొక్క 7 ఆత్మలు అంటే ఏంటి? 7 ఆత్మలు. ఆ 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలకి సాదృశ్యంగా అక్కడ మాట్లాడుతున్నారు. సో ఇంకొకసారి మనకి 7 ఆత్మలు అని ఇక్కడ దేవుడు ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేస్తున్నారు. దేవుని యొక్క 7 ఆత్మలు దేనికి సాదృశ్యం అంట? 7 లైట్లు. చదవండి మళ్ళీ ఒకసారి. 7 దీపస్తంభాలు దేవుని 7 ఆత్మలకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మన దీనికి సంబంధించింది బైబిల్లో ఇంకో దగ్గర రెఫరెన్స్ ఉంది. జక్రియాకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏముందో చూద్దాం. జకరియా రాసిన గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ లో చాప్టర్ 4 4వ అధ్యాయము 2వ వచనం. జకరియా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుతున్నది అడుగుగా. ఇదంతా కళ అన్నమాట. కళ జకరియా కళ వచ్చిన ఆ కళలో జరుగుతున్న విషయం ఇది. ఏంటి కనబడుతున్న అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను దాని మీద ఒక బౌల దీపస్తంభమునకు 7 దీపములను దీపస్తంభమునకు 7 దీపములుండెను. దీపమునకు 7 గొట్టములను కనబడుతున్నది. సో మనకి ఎలా కనిపిస్తుంది? దీపస్తంభము కిందన గొట్టం ఉంటది, పైన సెవెన్ ఉంటాయి. సో స్టాండ్ ఒకటే, కానీ పైన ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి దీపాలు. ఆ 7 దీపాలు దేనికి సాదృశ్యంగా మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో? దేవుని ఆత్మలు 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు 7 దీపాలకి సాదృశ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. జకరియా అప్పుడు కళ కన్నాడు. ఆ కళని ఇప్పుడు దేవుడు ప్రకటనలో మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది, నెరవేర్చినట్టు. సో దీపానికి ఎలా ఉంటుంది? ఒక స్టాండ్ ఉంటుంది. అది బంగారం చేసిన స్టాండ్ అంట. ఆ స్టాండ్కి చివర 7 దీపాలు కనిపిస్తుంది. సో కింద నిలబడేది ఒక స్టాండే. ఇలా ఒక స్టాండ్ ఉంటుంది, కానీ పైన 7 ఉంటాయి దీపాలు. అక్కడే జకరియా మాట్లాడుతున్నారు. అది 7 చూద్దాం. ఏంటో చదవండి తర్వాత. నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుతున్నవి. మరియు నేను 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడవ ప్రక్క ఒకటి కనబడుచున్నామని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగితే, నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని అడుగుగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదట్టుని. అప్పుడు అతడు నాతో ఇట్లను జరుబాబులకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మతోనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా. సో అక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తాం. రెవల్యూషన్ చాప్టర్ 4:5 వెళ్తాం. సో ప్రకటన 4:5 మన తిరగాలి. సో 7 స్తంభాలు ఏమని చెప్తున్నారు అక్కడ? దేవుని 7 ఆత్మలు అన్నప్పుడు ప్రకటన 4:5 వచనం మనం చదివాం. దానికి సాదృశ్యంగా జకరియాకు వచ్చిన కళ కూడా ఆ విధంగానే ఉంది. ఆ కళలో వచ్చిన 7 స్తంభాలు 7 ఆత్మలుగా మనము తెలుసుకున్నాం. ఆ 7 స్తంభాలు ఒక కింద ఒక బంగారు స్తంభంపై నిల్చుని ఉన్నది అని మనం తెలుసుకున్నాం. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 5:6 అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మరియు
5, 6 మరియు సింహాసమునకును ఆ 4 జీవులను ఆ, పెద్దలకు మధ్యను ఆ, వధింపబడినటువంటి నా గొర్రె పిల్ల నిలుచుండట చూచితిని. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల నిల్చుంట చూసిన ఎవరది? యేసుక్రీస్తు. తర్వాత ఆ గొర్రె పిల్లకు ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను ఆ గొర్రె పిల్లకు అంటే యేసుక్రీస్తునకు 7 కొమ్ములను కొమ్ములను 7 కన్నులను ఉండెను. 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు ఆ కన్నులు భూమి అంతటికి భూమి అంతటికి పంపబడిన దేవుని దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. సో ఎవరు పంపించారండి దేవుని 7 ఆత్మలు? యేసుక్రీస్తు ఆదరణకర్తగా పంపిస్తానని చెప్పారు. ఆ యేసుక్రీస్తుకి స్వదింపబడిన గొర్రెలు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకి 7 ఉన్నాయంట, హార్న్స్ ఉన్నాయి, కొమ్ములు. ఆ కొమ్ములకి 7 కళ్ళు ఉన్నాయి. ఆ 7 కళ్ళు దేనికి సాదృశ్యం అంటున్నారు? లోకానికి పంపిన 7 ఆత్మలు, దేవుని ఆత్మలకు సాదృశ్యం అని ఆత్మలని అక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు దేవుని ఆత్మ ఎన్ని రకాలుగా చూపిస్తున్నారు కదా? 7. పరిశుద్ధాత్మ ఎన్ని రకాలంట? 7. 1 కాదు, 7. 7 దేనికి సాదృశ్యం? సంపూర్ణతకి 7 సంఖ్య మనకి. ఎందుకంటే 76 డేస్లో యేసుక్రీస్తు దేవుడు చేశారు, 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పారు. 7 అనేది సంపూర్ణత, కంప్లీట్నెస్. 7 లెక్క. సో ఈ స్తంభం మనం చూస్తుంటాం చాలా. ఆ దేనికి సాదృశ్యం అండి? ఆ లైట్స్ స్తంభం, దీన్ని బట్టి ప్రకటన గ్రంథం బట్టి దేవుని యొక్క 7 ఆత్మలకు సాదృశ్యం. అది ల్యాంప్ స్టాండ్ అంటూ ఉంటాం. చాలా చర్చిలో మనం చూస్తాం 7 స్తంభాలు ఉంటే పైన లైట్ వెలుగుతుంది. అదే యేసుక్రీస్తుకి హోల్డ్, యేసుక్రీస్తు దగ్గర ఉన్నది ఏంటి? 7 అక్కడ హాల్స్ లో ఉన్నాయంటే 7 కళ్ళు కనిపిస్తున్నాయి. 7 కళ్ళు కూడా, ఆ 7 స్తంభాలు కూడా దేవుని ఆత్మకి సాదృశ్యం, 7 ఆత్మలకి సాదృశ్యం. అవన్నీ దేని మీద నుంచి ఉంటాయి? ఒకటే స్తంభం. ఆ ఒక స్తంభం పైన 7 ఉన్నాయి. సో దేవుని దగ్గర 7 పరిశుద్ధాత్మలు ఉన్నాయి. ఆ 7 కూడా లోకానికి దేవుడు పంపించారంట పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఆ 7 కూడా పొందుకోవాలి. 7 పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అవన్నీ కూడా ఒకటే, కానీ 7 రకాలుగా. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే 7 రకాలుగా అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఒక స్టాండ్కి స్తంభం ఉంటుంది, ఆ స్తంభానికి 7 ఉంటాయి. సో ఒక ఆత్మే 7 రకాలుగా దేవుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. 7 కళ్ళుగా మాట్లాడుతున్నారు. 7 యేసుక్రీస్తు దగ్గర 7 కొమ్ములు ఉన్నాయి అంటున్నారు. యేసుక్రీస్తు స్తంభం, ఆయన దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి. ఆత్మల్ని లోకానికి పంపిస్తారు. సో యేసుక్రీస్తు చెప్పిన మాట అంటే, నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తానని చెప్పారు. ఆయన దగ్గర ఉన్న ఆ పరిశుద్ధాత్మ అయిన 7 పరిశుద్ధాత్మలు లోకానికి పంపిస్తాను అని చెప్పారు. అక్కడ అర్థమైందండి? ఇంకేమైనా డౌట్ ఉంది? ఇంతవరకు అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్ ఉంది? ఆ 7 మాకు తెలియదని ఏమంటారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పరిశుద్ధాత్మలు? 7. ఆ 7 మీకు కూడా చూపిస్తాను. ఆ 7 ఏంటో చివరిగా. సో ప్రస్తుతానికి మనకు తెలిసింది ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 ఒకటే. ఆ ముగ్గురు ఆ 7 సంఘాలకి ఏం పంపించారు? కృప, సమాధానము ఆ ముగ్గురు దగ్గర నుంచి మీకు వస్తాయని చెప్పేసి అన్నారు. దాంట్లో తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. తండ్రిని ఏమని చెప్పారు? 3 రకాలుగా చెప్పారు తండ్రిని. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. భూత, వర్తమానము, భవిష్యత్. ఆ 3 తండ్రి. కుమారుడు అనే యేసుక్రీస్తుని చూపించారు. పరిశుద్ధాత్మ అని అనకుండా 7 ఆత్మలు. ఆ 7 పరిశుద్ధాత్మే కానీ 7 రకాలుగా మనకి చూపించారు. కానీ ఒకటే కానీ 7 అన్నమాట. ఒక స్తంభమే కానీ 7 ఉన్నాయి. యేసుక్రీస్తు ఒకటే. ఇప్పుడు మనం చదివినట్టుగా కానీ 7 కొమ్ములు ఉన్నాయి, దానికి 7 కళ్ళు ఉన్నాయి. ఆ 7ని యేసుక్రీస్తు ఏం చేస్తారంట? లోకానికి పంపించారు. సో 7 హోలీ స్పిరిట్స్ అని మనకు తెలుసు. ఆ 7 ఏంటో మనం చూద్దాం. బైబిల్ తీసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఆ 7 ఆత్మలు ఏంటో అక్కడ దేవుడు చెప్తున్నారు. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఫస్ట్ థింగ్ యెహోవా ఆత్మ తీయని బైబిల్. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. సో పరిశుద్ధాత్మ గురించి ఎలీషా అక్కడ ఏలి అని అడిగారు. యేసుక్రీస్తు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మనం పంపిస్తానని చెప్పారు. ఆదరణకర్త లేకుండా మనం ఏ పని చేయలేము. ఆ హోలీ స్పిరిట్ లేకుండా మనం ఏది సాధించలేము, ఏ పని చేయలేము. ఆ హోలీ స్పిరిట్ 7 రకాలుగా 7 స్పిరిట్స్గా మన ప్రకటన గ్రంథంలో చూసాం. ఆ 7 రకమైన స్పిరిట్స్ ఏంటో మనం చూద్దాం.
అక్కడ చదవండి. యెహోవా ఆత్మ, చూడండి, జ్ఞానము వివేకము, చదవండి, ఆధారణకు. చూడండి, యెహోవా ఆత్మ ఏటంట? జ్ఞానము కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మకి ఆధారం కలిగిన ఆత్మ అన్న తర్వాత ఆలోచన కలిగించే ఆత్మ, బలము కలిగించే ఆత్మ, తెలివి కలిగించే ఆత్మ, యెహోవా ఎడల భయము కలిగించే ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి ఎన్నైంది ఆత్మను? ద స్పిరిట్ ఆఫ్, ఫస్ట్ థింగ్, ఈ దేవుని ఆత్మ ఎలా ఉందంట? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ పవర్, ఇవన్నీ కలుపుకొని ఉంటే అది దేవుని ఆత్మ అని అక్కడ మాట్లాడుతున్నారు. తెలుగులో ఒకసారి నేను చూస్తాను, ఒక నిమిషం. ఇక్కడ ఏమనుందంటే తెలుగులో మీ చదువు చదువుతాను. యెహోవా ఆత్మ ఎలా ఉంటుందంటే జ్ఞానము వివేకములకు ఆధారము అన్నారు. సో జ్ఞానము కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ, తర్వాత ఆలోచన బలమునకు ఆధారము. సో ఆలోచన కలిగించే ఆత్మ, బలము కలిగించే ఆత్మ, తర్వాత తెలివిని కలిగించే ఆత్మ, యెహోవా ఎడల భయము భక్తి, ఎన్ని? 7 కలిగిన పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరు అతను? యేసుక్రీస్తు మీద నిలుచును. అది. సో ఎన్నొచ్చి ఆత్మలు? 7. ఈ 7 ఆత్మ గురించి ప్రకటనలో మనం చూస్తున్నాం. మళ్ళీ చదువుతాను. 7 అంటారు. యెహోవా ఆత్మ ఏం కలిగి ఉంటుందంటే జ్ఞానమును వివేకమును ఆలోచన బలము తెలివి భయము భక్తి. 7. సో దేవుని ఆత్మ పొందుకున్న వాడికి ఇవన్నిటితో నింపబడి ఉంటాడు. ఏంటంటే ఆయన జ్ఞానమును కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుకునేవాడు. వివేకము కలిగి ఉంటాడు, దేవుని ఆత్మ పొందుకునేవాడు. ఆలోచన కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుకునేవాడు. బలము కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుకునేవాడు. తెలివి కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుకునేవాడు. భయం కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుకునేవాడు. భక్తి కూడా కలిగి ఉంటాడు, దేవుని ఆత్మ. ఇవన్నీ కలిపితే గోల్డ్, జకరియా చెప్పినట్టుగా గోల్డ్ ల్యాంప్ స్టాండ్ కనిపిస్తుంది, దానిపైన 7 కొమ్ములు. ఇవన్నీ కలిపితేనే దేవుని ఆత్మ అండి. ఆ 7 రకమైన స్పిరిట్స్, 7 హోలీ స్పిరిట్స్, అవి కలుపుకొని ఒకటే హోలీ స్పిరిట్. సో తండ్రికి ఏమని అన్నారు? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఆ 3 వేరే వేరే కాదు కదా, 3 తండ్రే కదా. అలాగనే ఆత్మ కూడా ఒకటే, కానీ 7 రకాలుగా దేవుడు విభజించారు. 7 ఆత్మలు అని అక్కడ దేవుడు మాట్లాడింది అర్థం అన్నమాట. సో దేవుని పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేయలేం. ఎలీషా కూడా అడిగింది ఏంటి? ఏలియాని దేవుని ఆత్మ కావాలని అడిగారు. మనం కూడా దేవుని కొరకు జీవించాలన్నా ఎలీషాలాగా, దేవుని కొరకు మనం ఏమైనా పని చేయాలనుకున్నా దేవుని కార్యములు మనం చేయమని యేసుక్రీస్తు చెప్పారు వెళ్ళిపోయింది. మీరందరూ కూడా లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వలోకాన్ని సువార్త ప్రకటించి నా వైపు, లేదంటే నేను చెప్పిన సువార్త ప్రకటించి నా బిడ్డలుగా నా శిష్యులుగా మార్చమని చెప్పారు యేసుక్రీస్తు. అంటే ఆయన పని చేయమని చెప్పారు. ఆయన పని చేయడానికి ఎలీషా కోరింది ఏంటి? ఆత్మ. సో మనం కూడా మరి దేవుని పని చేయడానికి మనం కోరుకోవాల్సింది ఏంటి? దేవుడిచ్చే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు పంపించాలనుకుంటున్నాం ఆదరణకర్త. ఆత్మకు ఉండే లక్షణాలు ఏంటంటే ఒక్కొక్క ఆత్మ, 7 ఆత్మల గురించి ప్రకటన, మరి 7 ఆత్మ ప్రకటనలో చెప్పింది తప్పలా అవుతుంది, అది కరెక్ట్గా. 7 ఏంటంటే ఆ 7 ఆత్మలు ఇది.
ఆ ల్యాంప్లో కనిపిస్తున్న ఆ 7 స్తంభాలు కళ్ళు, ఆ కళ్ళు లోకానికి పంపిస్తానని చెప్పారు. లోకానికి పంపిస్తానని చెప్పిన యేసుక్రీస్తు దగ్గర ఉన్న 7 ఆత్మలు ఇవే. అవన్నీ మనకి పంపిస్తానని చెప్పారు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథము అంటే యెషయా అంటే ఏంటి? ప్రాఫెసీ. యెషయా ఇస్ ప్రాఫెసీ. ఇవన్నీ పంపిస్తానని చెప్పారు. కలిగి ఉన్నవారు ఎవరు? యేసుక్రీస్తు. సో దేవుని ఆత్మ అంటే 7 రకమైన ఆత్మలు, తర్వాత కుమారుడు, తర్వాత తండ్రి, ఈ ముగ్గురు ఏం చేస్తారంటే యోహాను చెప్పారు ప్రకటన గ్రంథంలో కృప సమాధానము. సో తండ్రి, కుమారుడు, ఈ పరిశుద్ధాత్మ కలిగిన 7 ఆత్మలు కలిగిన వాళ్ళకి ఏం కలుగుతుంది? కృప సమాధానము కలుగుతుంది అని ప్రకటన గ్రంథంలో యోహాను మనకి తెలియజేస్తారు. సో అందరూ రిఫరెన్స్ రాసుకున్నారా? తర్వాత కూడా మీరు చదువుకోండి. సో ఆ 7 ఆత్మలు కలిగి ఉండాలి మనం. ఆ 7 లక్షణాలు మనం కలిగి ఉంటేనే మనం దేవుని యొక్క ఆత్మ పొందుకున్నట్టు, ఆయన యొక్క పనులు మనం చేయగలం, ఆయన కొరకు మనం జీవించగలం, ఆయన బిడ్డలాగా మనం ఉండగలం. ఆ ఒక్కటి మనం చూద్దాం. సో జ్ఞానం అంటే ఏం చేస్తాం? మనం ఏం చేయాలో తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది. వివేకం కూడా అంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్. జ్ఞానము వివేకము రెండు ఒకటనే వేరే వేరే. విజ్డమ్ నాలెడ్జ్, ఆలోచన అంటే మనం ప్రతిదీ కూడా దేవుని ఆత్మతో మనం ఆలోచించాలంటే ఆలోచన కలిగిన దేవుని ఆత్మ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగిన దేవుని ఆత్మ కలిగి ఉండాలి, వివేకం కలిగిన దేవుని ఆత్మ కలిగి ఉండాలి. సో ప్రతి పనిని, ప్రతి విషయం ఆలోచించాలి దేవుని ఆత్మతో. సాతానక ఆత్మగా, దురాత్మతో కాదు, దేవుని ఆత్మతో ఆలోచించాలి. జ్ఞానంతో కలిగిన ఆత్మతో, వివేకం కలిగిన ఆత్మతో మనం ఆలోచించి చేయాలి. బలమును దేవుని ఆత్మకి ఏమిస్తుందంట? బలం అంటే దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. బలమును, శక్తిని ఇస్తుందంట. దేవా నాకు శక్తిని దయచే దేవాన్ని ప్రార్థన చేస్తాం. అది ఎలా వస్తుంది? ఆత్మ ద్వారానే వస్తుంది శక్తి. ఇప్పుడు దెయ్యం ఎవరైనా పట్టిందంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఒకేసారి బలం వచ్చేస్తుంది, ఎక్కలేని శక్తి వచ్చేస్తుంది. మనం చూస్తుంటాం. మరి దేవుని ఆత్మ కలిగిన వారు కూడా అదే శక్తిని పొందుకుంటారంట. సాతానికి అంత శక్తి ఉంటే మరి దేవునికి ఎంత శక్తి ఉండాలి. సో శక్తినిచ్చే ఆత్మ, బలమనిచ్చే ఆత్మ, తెలివినిచ్చే ఆత్మ, తెలివి కలిగి ఉంటాం. తర్వాత భయము, భక్తి. బలం ఉంటే సరిపోదు, ఏముండాలంట? భయం ఉండాలి. చాలా మంది బలం అంటే భయం మర్చిపోతారు. నా బలం ఉంది కదా, నాకు దేవునితో భయం ఏంటి? దేవుడు అంటేనే మర్చిపోతారు బలం ఉంటే. కానీ అక్కడ అన్నిటికీ కలిపి 7 స్పిరిట్స్. సో బలం అంటే భయము ఉండాలి, ఖచ్చితంగా భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం ఉంటే, భయము బలం ఉంటే సరిపోదు, ఇంకే ఉండాలి? భక్తి కూడా ఉండాలి. సో భక్తి, భయము, బలము, జ్ఞానము, వివేకము, ఆలోచన ఇవన్నీ కలిగిన ఆత్మను మనము దేవుని ఆత్మ, ఎన్ని కలిగిన ఆత్మ దేవుని ఆత్మ, అది మనం పొందుకునేలాగా మనం ఎలీషాలాగా ఏం కావాలి బాబా దేవుడికి అయితే దేవుని ఆత్మ కావాలి. ఎందుకంటే దేవుని ఆత్మలో అన్నీ ఉంటాయి. బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం. సొలొమోను కోరింది ఏంటి? జ్ఞానమే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? జ్ఞానము, బలము, వివేకము, ఆలోచన, భయము, భక్తి అన్నీ యేసుక్రీస్తు మనకి ఇస్తానని చెప్పారు. ఈ హోలీ స్పిరిట్ మీరు పొందుకుంటే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని యేసుక్రీస్తు శిష్యులు చెప్పారు. సో ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలంటే సొలొమోను కోరుకున్న జ్ఞానం ఒకటే కాదు, కానీ అన్ని కలిపి ఉన్న ఈ పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు దగ్గర ఉన్న పరిశుద్ధాత్మని మనం పొందుకునేలా మనం ప్రయత్నం చేయాలి మన క్రైస్తవ జీవితంలో. ఈ వాక్యం దేవుడు దీవించిన ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదివరకు వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలో అర్థాన్ని మేము గ్రహించి తెలుసుకొని ఒకవేళ మాలో పరిశుద్ధాత్మ ఉంది అని అనుకుంటున్నాం కానీ దేవా, నిజంగా ఎన్ని ఉన్నాయి లేవా లక్షణాలు మేము పరీక్షించుకొని నిజంగా మేము బలం కలిగి ఉన్నామని అనుకుంటున్నావా? నిజంగా మేము ఏ భయం లేకుండా జీవిస్తున్నావా? భక్తితో జీవిస్తున్నావా? భయము మీతో మీ ఎడల కలిగి ఉన్నామా లేదా? అన్నీ మేము పరీక్షించుకోండి. ఇవన్నీ లక్షణాలు మేము పొందుకొని నీ నిజమైన పరిశుద్ధాత్మను పొందుకొని ముందుకు నడవడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరితో మీరే తోడుగుండి నడిపించి బలపరచు. మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నడిపించిన తండ్రి. ఆమేన్. పాట పాడుకొని మనం పాటలు సమర్పించుకుంటాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షవల్లితో కనుటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో కనుటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి. నీకిష్టమైన పాటలు చేయ నన్ను విసిరేయక సారిపై నుంచావా. నన్ను విసిరేయక సారిపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. ప్రియక దేవా ఆది సంపూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. ప్రియక దేవా ఆది సంపూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. ఇప్పుడు కానుకల నిమిత్తం మన అంకులు ప్రేర్ చేస్తారు. కానుకల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పోషిస్తూ ప్రభా ఈ యొక్క సమయం ప్రభా ఇప్పుడు అయ్యా మీరు మాకు ఈ సమయం ప్రతిస్తారు అయ్యా ప్రభా ఆత్మ
అనేక రకాల వారికి అనేక రకాలుగా ఉన్న వారికి అయా ఎన్ని ధరించుకుని ఉన్నప్పుడు ప్రారంభంతో కార్యాలు జరుగుతాయని చెప్పిన వారికి అప్పుడు సమృద్ధిగా అయా మా హృదయాలను అయా లోకంలో జీవించడంలోను అయ్యా మీ అందరూ విరిగివేత కలిగి జీవితంలోను మీ బల్ల రాజ్యం చేరట్లోను ప్రభు సమృద్ధిగా అయా అయా ముందుకు మాకు మాకు చెప్పిన వారి సందర్భాలు అయా మీ పరిస్థితి పాల్గొని ఎన్నో స్తంభాల ద్వారా అయా అయా దీపములుగా వెలిగించబడితేనే ప్రభు ఈ ఆత్మలో అయా ఆత్మలుగా దానికి స్వాదృశ్యంగా దీపములుగా పర్లోక రాజ్యంలో వెలుగుగా ఉండేలాగా ప్రభావం మీకు మాత్రం వెలుగు మాత్రం వాక్య సందర్భాలు వేసు వేసు అయ్యా అయ్యా ఎవరెవరు వచ్చారు అయ్యా ఎవరు ఏ అర్థంతో వచ్చారో మీకు తెలిసిన ప్రభావ అయ్యా మీ పాలసీలు చేసిన అయ్యా మీ సమయ విషయంలో మీకే స్తోత్రాలు మీ క్వాలిటీ విషయంలో మీకే స్తోత్రాలు ఉదయాత్మ విషయంలో మీకే స్తోత్రాలు మీ సాక్ష్యార్థమే అయ్యా జీవితం సహాయం మీ జీవితాలను సేవలను సహాయం మా ఆమేన్. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది అయినప్పుడు అందరూ గమనించి రావాల్సింది మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా పాటల ద్వారా ఆరాధనలో నడిపించారు తండ్రి. మేము అందరూ చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా సంఘ సభ్యుల కొరకు సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకులు బట్టి వజ్రాన్ని ప్రార్థన చేస్తున్నాం. వద్దని కూడా దీవించండి. ఆలోచనల్ని మీరే సఫలపరచండి. ఆరోగ్యం శక్తిని దయచేయండి. ఆపరేషన్ కూడా మీ దగ్గర జరిపించినందుకు మనం చెల్లించుకుంటున్నాం. ఇంకా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం మీకు దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. చేసిన స్వార్థం కూడా బ్లెస్ చేయండి. మీ చిత్రం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే జ్యోతిని బట్టి ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం. వద్దని కూడా దీవించండి, బలపరచండి. ఇద్దరు పిల్లలను కూడా దీవించండి. చేసే ప్రతి పనిని బ్లెస్ చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా సువార్త ప్రొఫెషన్లో సహాయం దయచేయండి. బలంగా వాడుకోవడం తండ్రి. ఆరోగ్యం శక్తిని దయచేయండి. నాణ్యంగా ప్రార్థన చేస్తున్నాం. ఫ్యామిలీగా ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగునండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో నడిపించండి. ఆరోగ్యం దయచేయండి తండ్రి. బంధువులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో పేరు పేరు చొప్పున మీరే తోడుగునండి తండ్రి. అది ఏదో అవసరమో సమస్త మీకు తెలుసు. మీరే దయచేయండి. మీరే నడిపించమని అడుగుతున్నాం. అలానే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం. సూర్యనారాయణ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగుండండి తండ్రి. ఆలోచనలో మీరే తోడుగుండండి. మీ జ్ఞానం కలిగి ప్రతి విషయంలో ముందు నడవడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అలా నేను చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. హస్బెండ్ ప్రార్థన చేస్తుంటే కూడా దీవించండి, బలపరచండి తండ్రి. మీ చిత్ర ప్రకారం నడిపించి బలపరచమని అడుగుతున్నాం. అలానే వృద్ధాప్యంలో ఉన్న అమ్మని బట్టి నామం ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. చిన్న బంధువులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని నడిపించండి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కింద ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే తోడుగా నడిపించండి, బలపరచండి. నైబర్స్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ కూడా మనం తెలుసుకొని ఏక మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, కనపరిచే బిడ్డలుగా, మార్గం నడిచే బిడ్డగా మీరే నడిపించుకొని బలపరచమని అడుగుతున్నాం. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చూడని భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్తో నింపని అడుగుతున్నాం తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి. మీ చిత్తం ప్రకారం నడిపించండి, బలపరచండి. అది అమ్మ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుగుండండి, సహాయం దయచేయండి తండ్రి. మేము తల్లి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం ప్రకారం నడిపించండి, ఆరోగ్యం దయచేయండి.
బలపరచుకుని తండ్రి. నేను నా గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా మీ వరకు వాడబడడానికి కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి, బంధకం నుంచి విడిపించి మీరే ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి, ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో, ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో, ప్రతి సంఘం కొరకు, ప్రతి సంఘ కాపల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుకుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, అలాగనే ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఒంటరిగా ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, తినడానికి తిండి లేని వారు, ఉండడానికి తిండి లేని వారు, కష్టాల్లో ఉన్నవారు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. మీ దగ్గరే శాంతి సమాధానం ఉందని, మీ దగ్గరే ఆరోగ్యం ఉందని, మీ దగ్గరే నూతన జీవితం ఉందని తెలుసుకొని సత్యాన్ని ముందు నడవడానికి, నూతన జీవితాన్ని ప్రారంభించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఎలక్షన్ తర్వాత తండ్రి, మరి మీ చిత్రం ప్రకారం మరి ఎవరినైతే మీరు నిలబెట్టారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో శాంతి సమాధానం కలిగేలాగా, మంచి జరిగేలాగా మీరే తోడుగుండి నడిపించి మీరే సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరికి జ్ఞానం శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఇంకెవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ప్రారంభం చేస్తున్నాం. మీరే తోడుగుని బలపరచండి. వచ్చే ఆదివారం మళ్ళీ మీ సందులో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదలతో మేము నడవడానికి కృపను చూపించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాకు కావాల్సిన ఆహారం దయచేయము, వాటిని క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శాతంగా తేక దృష్టి తెప్పించము. ఎందుకంటే రాజు శక్తి మహిమ నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించిన దాకా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.